ఎవరైనా ఎంపీ క్యాండిడేట్లు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అలాగే సాయిరెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. రైతు మిత్రులందరికీ బయటకు వెళ్లే వాళ్ళు దయచేసి రైతు మిత్రులందరూ ఒక అర్ధ గంటలో ముగిస్తాం కాబట్టి, ఎందుకంటే ఇది మన కోసం, మన అందరి కోసం కాబట్టి దయచేసి మనం ఎండలో పనిచేసే వాళ్ళం కాబట్టి ఓర్చుకొని మరి అందరు ఉండాలని కోరుతున్నాను. మరి ఈరోజు మనం ఈ సమావేశం పెట్టినందుకు, అసలు ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని అనుకోలేదు. ఈ పరిస్థితి ఎలక్షన్లో వస్తుంది అనుకోలేదు. దీనికి కారణం ప్రభుత్వం. మనం 2 నెలల నుంచి మనం పండించిన పంటలకు మద్దతు ధర కొరకు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మన వెంబట ప్రతి గ్రామంలో ఒక 10 మంది పోలీసులు, ఒక ఎస్ఐ ప్రతి ఇంటికి వచ్చి మీరు ధర్నా పోవద్దు, రాస్తారోకో పోవద్దు, మీకు మీద కేసులు అవుతాయి అని బెదిరించడం వలన ఈ రోజు ఈ స్థితికి రావడం జరిగింది. అయినా ధైర్యంగా మనం ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, పాదయాత్రకు పూనుకున్నాం. దాన్ని విచ్ఛిన్నం చేయడానికి రైతులని కొందరిని మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. వీళ్ళు జైలుకు పంపిస్తేనే రైతులు మానుతారనే ఉద్దేశంతోనే జైలుకు పంపించడం జరిగింది. జైలుకు పంపించిన తర్వాత రైతుల్లో నిశ్శబ్దం ఏర్పడ్డది. ఎందుకంటే మా మీద కేసులైతే మేము పొలాల్లో పనిచేయలేకపోతాం, మరి రోజు కోట్ల పట్ల తిరగలేకపోతాం అనే ఉద్దేశంతోనే ఆగిపోవడం జరిగింది. రైతులందరం అనుకున్నాం మనం నామినేషన్లు వేద్దాం, ఎంపీ ఎలక్షన్లు వస్తే నామినేషన్లు వేసి మనం రైతుల తరఫున పోటీ చేద్దామని అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసినప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ బెదిరించడం జరిగింది. మీరు నామినేషన్ వేస్తే మీ పదవి పోతుంది, లేక మీది అది పోతుంది, మీ భూములు గుంజుకుంటాం, మీకు అది రాదు, పెన్షన్ రాదు, మీకు రైతు బంధువు రాదు, మీకు ఏ స్కీము రైతులకు రాదని బెదిరించడం జరిగింది. అయినా ధైర్యంగా కొన్ని గ్రామాలు మొదలుకొచ్చి, కొన్ని రైతులు మొదలుకొచ్చి 178 నామినేషన్లు అయినాయి. ఒక 14 నామినేషన్లు స్క్రూటినీలో పోయినాయి. మొత్తం 193 నామినేషన్లు అయినందుకు రైతుల తరఫున. స్క్రూటినీలో కూడా మరి సగం పోతాయని అనుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. స్వచ్ఛందంగా రైతులందరూ కలిసికట్టుగా చేశారు కాబట్టి అవి కూడా మిగిలి ఉన్నాయి 178. ఇవందరం కష్టపడి ఆ నామినేషన్లు వేయించడం జరిగింది. వేసిన తర్వాత మరి స్క్రూటినీ అయిపోయింది. విడ్రాస్ కొరకు విడ్రాస్ కూడా గ్రామాల్లో బెదిరించడం జరిగింది. మీరు విడ్రా చేసుకోండి, లేదా మీ గ్రామానికి ఈ పని చెయ్యం, ఆ పని చెయ్యం బెదిరించడం జరిగింది. అయినా ఏ రైతు ఇన్లే, ఏ గ్రామం కూడా ఇన్లే, విడ్రా చేసుకోలేదు. ఇప్పుడు పోటీగా ఉన్నాం. విడ్రా అయినాక మరి రైతులకు అభ్యర్థులు పోటీ చేశారు, గుర్తులు ఇవ్వమంటే గుర్తులు ఇవ్వరు సరిగా. ఏదో ఒక గుర్తు ఇచ్చి మీరు ఆ గుర్తు పోరినట్టే బొమ్మ సరిగా ఉండదు. ఇట్లా ఎన్నో ఫైట్లు చేసుకుని వస్తూ చివరకు మన తరఫున మరి అడ్వకేట్గా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తారంటే మనకి ఇవన్నీ జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థులందరూ వచ్చినందుకు ఎంపీ అభ్యర్థులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళు నామినేట్ చేసినందుకు మన తరఫున మరి ముఖ్య అతిథిగా పెద్దలు నాగేశ్వరరావు గారు, ఆయన ప్రొఫెసర్, రైతుల గురించి కానీ దేని గురించి కానీ క్లుప్తంగా అన్ని పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏ పార్టీ తప్పు చేసినా ఆ పార్టీ తప్పు చేసినని నిశ్చయంగా ఎందరి చర్చల్లో ప్రతిరోజు వస్తారు కాబట్టి ఆయన ప్రతిరోజు చెప్తారు. అలాగే మేడం రచనారెడ్డి గారు రైతులకు కానీ ఏదైనా సమస్య వస్తే మరి కోర్టులో ఫ్రీగా వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. రైతుల తరఫున వారు వాదిస్తున్నారు, మనకు అండగా ఉంటారు. మనకు అండ దొరికింది. ఎందుకు మనం నామినేషన్ వేసినాం, ఈరోజు పోటీగా ఉన్నందుకే మరి వారు మనకు అండగా ఉన్నారు. అలాగే మనం ఈ సభ కూడా మనం ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే బెదిరించారు పోలీసు వాళ్ళు. మరి ఈరోజు నామినేషన్ వేసి సభ పెడితే మనకు ఎవరన్నా బెదిరించారు ఆ పోలీసు వాళ్ళు, మన ఇంటికి వచ్చిరా ఎవరన్నా రాలే. ఓటుతోనే గుణపాఠం కాబట్టి మనం ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. అలాగే మనకు సంఘీభావం తెలిపేందుకు ఎంతో మంది హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. మరి ముఖ్య బార్ అసోసియేషన్ వారు నిజామాబాద్ కూడా రావడం జరిగింది. మరి అడ్వకేట్ నరసింహారెడ్డి గారు, మిగతా మరి కృష్ణయ్య, బీసీ కమిటీ, బీసీ నాయకులు వారు కూడా ఒక ప్రతినిధిని పంపించడం జరిగింది, సత్యం గారిని. అనేక మంది మరి మనకు వచ్చి సంఘీభావం తెలిపేందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, మనము ముఖ్య అతిథులం కాము, మన ప్రజలే, మన రైతులే వీఐపీలు. రైతులే వీఐపీలు ఈ సభకు. మనం వీఐపీలం కాదు, రైతులే వీఐపీలు.
ఎందుకంటే రైతుల కొరకు మన కొరకు రైతులు కాదు, మనం వాళ్ళ కొరకు వెయిట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళే రైతులే వీఐపీలు. ఇంకా మన మద్దతు ధర సాధించాలంటే లాస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధర సాధిస్తాం. ఎందుకంటే మనం ఈ నామినేషన్లతోని ప్రతి పార్టీలకు తెలిసింది, ప్రతి అధికారులకు తెలిసింది, ప్రతి ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసింది, కోర్టుకు కూడా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది రాబోయే ఏ అధికార పార్టీ వచ్చినా మనం డెఫినెట్ సాధిస్తాం. సాధించకపోతే మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ఈసీకి కాంప్లైంట్ ఇవ్వచ్చు, అవసరమైతే కోర్టుకు కూడా పోవచ్చు. అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినాయి కాబట్టి మనకు మద్దతు ధర ఇవ్వండి, కంపల్సరీ పోవచ్చని తెలియజేస్తూ, అలాగే మనం అడిగింది ఎంత 25 కోట్లు, పసుపుకి ఇస్తే 250 కోట్లు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు ముందుకు పెట్టినావయ్యా? నీకైనా పార్టీ ఏమైనా వీక్ అయిందా? లేకపోతే ఎమ్మెల్యేలు పారిపోతున్నారా? ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు ముందు పెట్టినావు? 2 నెలలు 3 నెలల ముందు పెట్టినావు. 2 నెలల దాకా మంత్రివర్గం లేదు, అసలు పాలన లేదు. మరి ఎందుకు పెట్టినావు? అసలు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందుకు ఎందుకు పెట్టినావు? 400 కోట్ల రూపాయలు ఎందుకు రాశావు రాష్ట్రంది? మళ్ళీ ఇప్పుడు 400 కోట్లు కావాలా? ఎందుకు? మరి రెండొక్కసారి పెడితే ఏమైనా అయిపోతుందా? మరి ఏం చేసినావు? 3 నెలల ముందు ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అయి మరి ఏమి ఎవరుగా పెట్టినావు? మళ్ళీ కొత్తవి ఏమరుగా పెట్టలే. అవే పైసలు మా రైతులకు ఇస్తే మేము బాగుపడే వాళ్ళం. ఎవరైనా మన వ్యతిరేకం చేస్తే వాళ్ళ కక్షపూరిత చేసుడు. ప్రతి ఒక్కరిని ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే కక్షపూరిత. నువ్వు పార్టీకి వస్తావా లేదా ఏమైనా చేయాలా? కాబట్టి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మన జిల్లా నుంచే చాలా అయింది. ఇది కూడా ఇప్పుడు ఈ నామినేషన్లతోని మన నిజామాబాద్ నుంచే చాలా అవుతుంది. ఏ రాజకీయ పార్టీలు కూడా తప్పులు చేస్తే మన నిజామాబాద్ నుంచే చాలా అవుతుంది. వాళ్ళ పార్టీలు పతనానికి నిజామాబాద్ నుంచే చాలా అవుతుంది. చాలా అవుతుందా కాదా? అలాగే ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో 25 మండలాలు ఉన్నాయి మన జిల్లాలో. మనం 15 మండలాల్లో మనమే ఆధిపత్యం. రైతులే, ముఖ్యంగా పసుపు ఎర్రజొన్న రైతులే మనం ఆధిక్యం. కాబట్టి ప్రతి గ్రామంలో ఇండిపెండెంట్ గా రైతులే పోటీ చేపిద్దాం. ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతులే ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మండల్కు చేపిస్తే జిల్లా పరిషత్, మండల్ ప్రెసిడెంట్లు అన్ని మనమే సాధించవచ్చు. అప్పుడు ప్రతి పార్టీకి మనం గుణపాఠం చెప్పచ్చు. రైతుల చేతమాత అందరి చేతులు ఆడాల. ఎందుకంటే మనం చెప్పి మళ్ళా తప్పద్దు. ఎవరికి భయపడద్దు. మనం కష్టపడి పని చేసుకునే వాళ్ళు నగదాలు చేయం, దొంగ బిజినెస్ లేవు, స్మగ్లింగ్ లేదు. మనం కష్టపడి పని చేసుకునే వాళ్ళం. కాబట్టి ఎవరికి భయపడే అవసరం లేదు. దీని కొరకు నేను తిరుగుతున్నాని, నామినేషన్ చేసినాని, నేను ఒక చైర్మన్ గా ఉంటే నాకు నోటీసు మొన్ననే ఎలక్షన్ కోల్లో నోటీస్ అట సొసైటీకి. ఎవరైనా చేస్తారా? డీసీఓ గారికి గుణపాఠం చెప్తాం, బాగా చెప్తా. డీసీఓ గారు నువ్వు ఎవరికి చెప్తే తప్పు చేస్తావో నీ పని కూడా చేస్తాం. ఎలక్షన్ కోల్లో నోటీస్ ఎట్లా ఇస్తావు? దమ్ముంటే ఎంక్వైరీ చేయాలి. 5 ఏళ్ళ మేము చేయబట్టి ఏమి లేదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది నోటీస్? ఆల్రెడీ కోర్టుకొని తెచ్చుకున్నాం, మళ్ళీ నోటీస్ అట కోర్టుకొని తెచ్చుకున్నాక. డీసీ చెప్తున్నాం, మేము రైతులమంటే తలుచుకుంటే ఏదంటే చేస్తాం. బట్ట బయారం చేస్తాం. నువ్వు ఎన్నేం చేస్తున్నావో అన్ని బట్ట బయారం చేస్తాం. నువ్వు ప్రజాపతికి తలగుద్దు అంటే నీ పని కూడా ఖతమవుతుంది. అలాగే మరి ఎర్రజొన్నలు గత పోయిన సంవత్సరం కొన్నారు 2300కు. 2300కు కొని మరి ఎందుకు అమ్మిరు? 2 నెలల్లో పంట వస్తుంది. 2 నెలల ముందు అమ్మితే మరి వేరే కొత్త వానికి ధర వస్తుందా? మరి ఎంత కమ్మిరు? 14,500కు 16,500కు, అంటే 1450 1650 రూపాయలకు మరి పైసలు మాట్లాడుకోవాలి కంపెనీలతో. మరి ఆ ధరకు అమ్మితే ఇప్పుడు ఎవరు ధర పెడతారు? మరి నేను ఎవరు అమ్మమన్నారు? ఇప్పుడు అమ్మితే ప్రభుత్వానికి లాభం వస్తుండే. 2 నెలల ముందు అమ్మి ఇటు రైతులకు నష్టం, అటు ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చారు. మరి ఎవరు చేసారు? ఇది పోయిన ప్రభుత్వమే చేసింది. అది అమ్మకుంటే ఇప్పుడు మనకు 30 రూపాయలు పోతుండే, 3000 రూపాయలు క్వింటల్ వస్తుండే మనకు. పోయిన 2 నెలల కింద ఆ జొన్నలు అమ్మకపోతే మనకు 3000 రూపాయలు క్వింటల్ అమ్ముడు పోతుండే. ఇప్పుడు దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత.
కాబట్టి మాకు మద్దతు ధర ఎట్టి పరిధిలో మనం సాధించుకున్న దాకా నేను ఏ రాజకీయ పార్టీలో తిరగను, ఓన్లీ రైతు కోసమే తిరుగుతాను. నేను ఇప్పుడు ఈ సభ మీద చెప్తున్నా, కొందరు కాంగ్రెస్ అంటే నేను కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు కాదు, నేను ఎప్పుడైనా పోరాటానికి ముందుంటా. ఎప్పుడు నేను వ్యతిరేకిస్తా, ఏ పార్టీ తప్పు చేసినా వ్యతిరేకిస్తా. నేను గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా, టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది. ఇప్పటికే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చెందించిన ఇప్పటి నుంచి ఈ సాధించే వరకు నేను ఏ రాజకీయ పార్టీలో తిరగను, రైతుల కోసమే తిరుగుతాను. రైతులకు ఏది అవసరమైనా చేయడానికి నేను ముందు ఉంటా. గతంలో డీసీఎంఐ చైర్మన్ ఉన్నప్పుడు కూడా రైతుల కొరకు ఎన్నో చేయడం జరిగింది, ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరిగింది, ఎన్నో తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలో తిరిగిన ప్రతి రైతుకు హెల్ప్ చేయడం జరిగింది. చెప్తున్నా, ఇప్పుడే ఈ సభా వేదిక ముందట ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఈ సాధించినాక ఈ 2 పంటలకు మద్దతు సాధించినాక ఏ రాజకీయ పార్టీలో తిరగను, రైతుగానే ఉంటాను, రైతులకే సపోర్ట్ చేస్తాను.